నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. అరణ్యం నుంచి జనారణ్యంలోకి పాలమూరులో పల్లి రైతుల పంచాయతీ, నిజామాబాద్లో శంకర్ దాదాలు, కాళేశ్వరుని సన్నిధిలో పుణ్యస్నానాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు మన ఊరు మన వార్తలు ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల కబ్జాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆక్రమణల వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి భూ మాఫియా ఆగడాలు తదితర చర్యలపై చర్చించారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భూములు కొట్టేసి ఆలోచనతోనే గత ప్రభుత్వంలో పెద్దలు పనిచేశారన్నారు. ప్రస్తుతం భూ సమస్యలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతోందని సత్యప్రసాద్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి భూముల అంశంలో విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చిందని, త్వరలోనే ఆధారాలతో అన్ని విషయాలు బయటపెడతామని అన్నారు. వేశారు ఇంతకుముందు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఉంది. ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. దాని మీద ఎస్పీ గారితో, సిఎఫ్ఓ గారితో, కలెక్టర్ గారితో కమిటీ వేశారు. తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నేను గతంలో చెప్పాను, ఎంతటి పెద్దవారు ఉన్నా, మీరు మదనపల్లి ఫైల్స్ మనోడు అడిగారు, ఎంతటి పెద్దవారు ఉన్నా కూడా తప్పకుండా వారి మీద యాక్షన్ ఉంటుంది. మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. ఎప్పుడు ఎలా వెబ్ ల్యాండ్లు మారినాయో, ఎప్పుడెప్పుడైనా మారినాయో మాకు ప్రాథమిక అంచనా వచ్చింది. మేము కూడా గతంలో పత్రికా సోదరులకు చెప్పాము. మా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళకి కూడా వాళ్ళకి డ్రోన్ మ్యాప్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా ఉంది. వాళ్ళకి చెప్పడం అంటే ఓవరాల్ గా చెప్పడం, ఇక్కడ సర్వే నంబర్ ఉంటే చూపించి బిల్డింగ్ మందరంలో కట్టినట్టు అలా కట్టినట్టు పరిస్థితిగా మాకు తెలుస్తా ఉంది. ఎందుకంటే సర్వే రిపోర్ట్ పూర్తిగా రానివ్వండి, రిపోర్ట్ వచ్చిందా తప్పకుండా. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడానికే ప్రభుత్వ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాలి ప్రభుత్వాసుపత్రిని మంత్రి సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. యూనివర్సిటీలో అధ్యాపకులు విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు స్పీకర్. తప్పకుండా ఆ సమస్యలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయి ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పూర్వ వైభవం తీసుకువచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ వ్యవసాయ రంగం మీద కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ కానీ పట్టు కానీ ఇతర పార్టీలకు లేవు. కాబట్టి తప్పకుండా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఏ విధంగా అయితే వ్యవసాయ రంగాన్ని కాపాడబడ్డదో అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి. రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. నడి ఊర్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సోలార్ ప్లాంట్ను తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే బుల్డోజర్లతో సోలార్ ప్లాంట్ను తొక్కించేస్తామన్నారు. సోలార్ ప్లాంట్ ప్లేస్లో సెంట్రల్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు ఇళ్లు కట్టివ్వాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఇవాళ సోలార్ ప్లాంట్ కూడా నేను నాకు అవకాశం వస్తే సార్ బుల్డోజర్ పెట్టడానికి తొక్కిస్తారు, డెఫినెట్గా తొక్కిస్తారు. ఆ సోలార్ ప్లాంట్ తీసేసి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక మెడికల్ కాలేజ్ పెట్టండి. లేకుంటే ఆడున్న 200 ఎకరాలలో ఈ కాంట్రాక్ట్ కార్మికులకు ఇల్లు కట్టిమని చెప్పండి సార్. దేవుళ్ళని పూజ చేసుకున్నాం సార్. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గుంటూరులో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. సేఫ్టీ రూల్స్ పాటించడం వల్ల ప్రమాదాల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ సమయంలో హెల్మెట్లు ధరించాలని సూచించారు. హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు. రైట్ ఫిట్టింగ్ తీసుకోండి, వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి. అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి. రెగ్యులర్గా హెడ్ బాత్ చేస్తే హెయిర్ లాస్ రాదు. కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు 2 ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం 50% ప్రాబిలిటీ ఉంది. అదేవిధంగా సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే 90% చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 కూడా తప్పనిసరిగా
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవంను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనుకోవడం సంతోషంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ. పెనుగొండలో ఈ నెల 31న నిర్వహించే వేడుకకు స్వయంగా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తర్వాత వాసవి ధామ్ స్వర్ణ మందిరంలో 90 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన పంచలోహ వాసవి మాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు. ఆర్య వయస్సులకి దేవత అయినటువంటిది, ప్రజలందరికీ దేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క జన్మదినానికి, ఆత్మార్పణ దినానికి ప్రభుత్వ కార్యక్రమ దినంగా ప్రకటించి మాకు చాలా చక్కటి ఒక రకంగా చెప్పాలంటే వరం ఇచ్చారు. ఈ 181 జీవోలు కూడా దాని మీద. అమరావతిలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి కృష్ణా జిల్లా మాజీ ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆహ్వానించడంపై మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో అక్రమ కేసులు బనాయించి తన కుటుంబాన్ని వేధించిన వ్యక్తితో అంటకాగుతూ తనని అవమానిస్తారా అని మండిపడ్డారు. తన మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై పార్టీ చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి కొల్లు రవీంద్ర. ఆనాడు ఇక్కడ ఎస్పీగా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు నా మీద ఒక తప్పుడు కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసి నా కుటుంబాన్ని కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాధపడే విధంగా చేసినటువంటి వ్యక్తి రవీంద్రబాబు. దీంట్లో వేరే ఆలోచన లేదు. కానీ ఆయన్ని తీసుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో, ఒక ప్రభుత్వ అధికార కార్యక్రమంలో, పార్టీ కాదు ప్రభుత్వ అధికార కార్యక్రమంలో ఆయన్ని తీసుకొచ్చి కూర్చోపెట్టి ఆ డయాస్ మీద చేయటం అనేది నా మనసుకి చాలా బాధ కలుగుతోంది. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువ మాఘం గ్రామంలో అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, అమరరాజా వ్యవస్థాపక అధ్యక్షులు గల్లా రామచంద్రనాయుడు ఈ సెంటర్ను ప్రారంభించారు. రాజన్న ఫౌండేషన్ సౌజన్యంతో 25 కోట్ల వ్యయంతో ఈ సెంటర్ను నిర్మించారు. అమరరాజా సంస్థ చిత్తూరు జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తుండడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే మురళీమోహన్. వారి సేవలను మరింత విస్తరించాలని కోరారు. అలాగే సంస్థ నిర్వాహకులకు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మారుమూల ప్రాంత యువత కోసమే స్కిల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు అమర్ రాజా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గల్లా రామచంద్ర నాయుడు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్లంబింగ్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ కి సంబంధించిన శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో సకల సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో కానీ, ఈ వ్యవస్థని సమూలంగా మార్చగలిగినటువంటి వ్యవస్థ చదువుని తెలుసుకొని వారి అభివృద్ధికి కూడా కారణం చదువుని తెలిసి ఆ మూలాన్ని నా చుట్టూ ఉన్నటువంటి సమాజానికి ఇవ్వాలని విద్యాసంస్థలు నెలకొల్పడంలో కానీ, వీటన్నిటి రూపంలో 218 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళు సిఎస్ఆర్ కింద సమాజం కోసం ఖర్చు పెట్టారనే విషయం తెలుసుకుని నిజంగా నేను ఈరోజు చెప్తున్నాను, అతిశయోక్తి కాదు. నెక్స్ట్ పద్మశ్రీలలో ఈ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నాను. ట్రైనింగ్ ఇస్తూ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి స్పెసిఫిక్గా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ, ఈఎంఎస్ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, అండ్ ఆల్సో అదర్ టెక్నాలజీ నేర్పించడం, అండ్ ఆల్సో ఎంఈపీ అంటే మెకానికల్, ప్లంబింగ్, ఎయిర్ కండిషనింగ్, అండ్ ఆల్సో ది ఎలక్ట్రికల్, ఈ మూడింటి పైన. రాష్ట్రంలో ఐఏఎస్లు, ఐపీఎస్లు కూటమి పార్టీ నాయకులకు వత్తాస పలుకుతున్నట్లుగా పరిస్థితి ఉందని ఆరోపించారు వైసీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి. గుంతకల్లు ప్రాంతంలోని ఒక గ్రామంలో అమాయకులపై పోలీసులు చేసిన అరాచకాలను ప్రశ్నించినందుకు తిరిగి బాధితులపైనే దాడులు చేశారన్నారు. ఈ సంఘటన మీద మీడియా ప్రతినిధులు, పత్రికా ప్రతినిధులు వార్తలు రాస్తే వారిని రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతామంటూ వార్నింగ్ ఇవ్వడం అరాచక పాలనకు నిదర్శనమన్నారు. బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. టీపీయూఎస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో పాల్గొన్నారు. గతంలో అన్ని ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేశాయని, ఎమ్మెల్సీలుగా గతంలో ఎన్నికైన వారు కూడా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించలేదని ఆరోపించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కొత్త గవర్నమెంట్ కూడా వచ్చే ముందు టీచర్స్ అన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టి కూడా
ఇప్పుడు 1 year అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు ఒక ప్రాబ్లంకు సొల్యూషన్ ఇవ్వలేదు. అంటే అవన్నీ కూడా పెండింగ్లో పెట్టారు. అంటే తెలంగాణ సమితి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా చేయలేకపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. మంచిర్యాల జిల్లా జన్నారం బస్టాండ్ ముందు ప్రధాన రహదారిపై యువకుల రాస్తారోకో ధర్నా చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తపాలాపూర్ చెక్పోస్ట్ వద్ద మోబిన్ అనే యువకుడిపై ఫారెస్ట్ సిబ్బంది దాడి చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ విధంగా అయితే వారు ఒక యువకుని కొట్టారో ఖచ్చితంగా వారు ఇక్కడికి వచ్చి వారిపైన చర్యలు తీసుకోవాలి. డిఎఫ్ఓ గారు వచ్చి వెంటనే ఆ రమాదేవి గారిని, స్థానిక రేంజర్ గారిని, ఆ కొట్టినటువంటి బీట్ ఆఫీసర్ని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము మీకు లేపమని చెప్పి తెలియజేస్తున్నాం. మరి స్థానికులు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలంటే 6 తర్వాత భయం అవుతుంది. 6 తర్వాత మరి అక్కడికి వస్తే లోకల్ రావడానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మా జన్నారం వాసులకు కాపాడాలని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి మరి ఉన్నతాధికారులకు వినతి చేస్తున్నాం. ఇది వినతి. రెండవది హెచ్చరిక కూడా. ఒకవేళ ఈ స్థానిక సంఘటన మీద డిఎఫ్ఓ గారు ఇక్కడ రాకపోతే, ఎఫ్ఆర్ఓలు ఇక్కడికి రాకపోతే ఈ ధర్నా ఇట్లనే కొనసాగదని చెప్పి మేము దీనికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని నెల్లటూరు చవటపాలెంలో జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. గిరిజన కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడం లేదని, ప్రస్తుతం జరుగుతున్న రెవెన్యూ సదస్సులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారికి ఆర్థిక సహాయం అందేలా చూస్తానని అన్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గిరిజనుల సమస్యలపై వెంటనే స్పందించాలని అధికారులకు సూచించారు. సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఉండండి, ఎందుకంటే మీరే అందుబాటులో కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడాను. వాళ్ళు ఎవరైతే మన జీతాలు వాళ్ళు కట్టే పని మన జీతాలు, మనందరికి నా జీతం కూడా వాళ్ళు కట్టే పని. కాబట్టి వాళ్ళు మనం రెగ్యులర్ చేస్తే ఇబ్బంది. అది ఎస్టీస్ వాళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళలో మరీ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఎస్టీస్. వాళ్ళని గౌరవిస్తే దేవుడు కూడా మనం ఆస్వాదిస్తాడు. వాళ్ళు గౌరవించకపోతే దేవుడు మనం ఎవరిని. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశెనగ రైతుల ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అచ్చంపేట మార్కెట్ యార్డులో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యను గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పలుకుకు 15,000 నుంచి అలా బస్తా జోకితే అది 49 కిలోల 50 కిలోలు ఇస్తారు మాకు రేటు. దాన్ని కొనుక్కొని పోతున్నాం. ఇవాళ వాళ్ళు ఇక్కడ కొంటే మాత్రం ఇది 25 కిలోలు దండే కొట్టుకుంటారు. మళ్ళీ పొరక అవన్నీ అలాగుంటాయి. అది ఇడిచిపెట్టి ఏదో పోని అనుకుంటే ఉంటా గుడక వాళ్ళు ఇవాళ వస్తే చైర్మన్ పనులు పోలీసులకు ఏం అవసరము? పిఎస్లు ఉండాలి పోలీసులు. ఏమైనా కేసా? రైతు ఏమైనా దొంగతనం చేసిండా? ఏమైనా ఎత్తుకొని వచ్చాడా? దోపిడీ చేసిన రైతు? పోలీసులు ఎందుకు రావాలి? రైతులు రావాలి. షేట్లు ఇచ్చినోడు అడగాలి, నీకు ఏం న్యాయం జరిగింది, ఏ న్యాయం చేస్తానో ఉండాలి. ఒక్క షేట్ ఉండ ఇడ మార్కెట్ చూడ, ఒక్క షేట్ ఉండ. ఇప్పుడు ఇడ పీకి మేము తీరా మార్కెట్కు తీస్తే ఇవాళ మధ్య దళారీలంతా స్టేట్లంతా 3 రోజులు. శుక్రవారం అంటే ఆదివారం, శనివారం బంద్ ఉన్నది, ఆదివారం బంద్ ఉన్నది, సోమవారం డేట్ ఇది అయింది. మార్కెట్లో 3 రోజులకే 1,000 రూపాయలు తేడా, 1,000 రూపాయలు తేడా, 1,000 అంటే ఈ రైతులు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎవరికి కనిపడతలేరు. ఎందుకంటే ఈ రైతులకు ఐక్యత లేదు, యూనిట్ అనేది లేదు, సంఘాలు లేవు, ఉన్నాయి కానీ ఒక తాటిపైకి రారు. ఎందుకంటే యోగాలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించిన తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంత లక్ష్మిని సన్మానించారు. ఎమ్మెల్యే కురగొడ్ల రామకృష్ణ తెలుగువారి ఘనతను ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు. వెంకటగిరి ప్రాంత వాసులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చిన్నప్పటి నుంచే యోగాపై ఎంతో సాధన చేశారని చెప్పారు అవార్డు గ్రహీత వసంత లక్ష్మి. తెలుగు జాతి గర్వపడేలా మరిన్ని రికార్డులు నెలకొల్పుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా తాను సాధించిన ఈ రికార్డును ఆంధ్ర భూమికి అంకితం చేస్తున్నానని, ఈ అవార్డును సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందుకోవాలని ట్విట్టర్లో పోస్ట్ చేసింది వసంతలక్ష్మి. కాగా పోస్టుపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. మీ అసాధారణ విజయానికి అభినందనలు అమ్మా, త్వరలో కలుద్దామంటూ సీఎం ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 2న సీఎం చేతుల మీదుగా అవార్డు తీసుకోనుంది వసంతలక్ష్మి. రికార్డు సాధించడం జరిగింది అని చెప్పుకోవడానికంటే కూడా ఇప్పుడు ఈ రికార్డుని సాధించడం వల్ల కన్న తల్లిదండ్రులకి, ఉన్న ఊరికి, రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకొచ్చాను అనే చాలా గర్వంగా ఉంది. యోగాలో ఎంత సాధించాము అన్న దానికంటే కూడా ఎంతమందికి సేవ చేశాము అన్న దానికంటే కూడా ఈరోజు ఇంతమంది తెలుగు ఆడబిడ్డ, ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డ, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల ఆడబిడ్డని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు అందరూ ఇంత ప్రేమని, అభిమానాన్ని చూపిస్తున్నారు అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. వసంతలక్ష్మి ఈరోజు ఇండియాలోనే ఆమె సమతున్న ఆసనం వేసి 3 గంటల 42 నిమిషాలు అదేవిధంగా కూర్చుని ఉండి ఆమె మన వెంకటగిరి గిన్నీస్ రికార్డులు ఎక్కడం చాలా సంతోషంగా ఉంది. తయారవ్వాలని చెప్పిన కూడా కోరుకుంటా ఉన్నా. ప్రతి దగ్గర చెప్పేవాడు కళలకు కానీ యోగాకు కానీ పుట్టిళ్ళు వెంకటగిరి అని చెప్పేసి ఆ పుట్టిల్ని నిరూపించింది. నిజామాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానా ఖలాన్ గ్రామ శివారులో చిరుత కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. టానా ఖలాన్ గ్రామంలో ఎస్బీఐలో బ్యాంకు క్లర్క్గా విధులు నిర్వర్తిస్తున్న మసూద్ రాత్రి పని ముగించుకుని బైక్పై వెళ్తుండగా చిరుత వెంబడించింది. చిరుత బారి నుండి ప్రాణాలతో బయటపడ్డ ఉద్యోగి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో చిరుత పాదముద్రల ఆధారంగా చిరుత కోసం గాలిస్తున్నారు అధికారులు. మీర్పేట్ మర్డర్ కేసు నిందితుడు గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అంతకుముందు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గురుమూర్తికి వైద్య పరీక్షలు చేశారు. భార్యను చంపిన గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో గురుమూర్తికి పోలీసులు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసి చర్లపల్లికి తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 3 నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆసుపత్రిని సీజ్ చేశారు. ఆర్ఎంపీ డాక్టర్స్ వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని ఎంబీబీఎస్ డాక్టర్ లాగా చలామణి అవుతూ ప్రజలకు ట్రీట్మెంట్ చేస్తూ ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది. అయితే దీనిపైన తెలంగాణ విజిలెన్స్ ఆఫీసర్స్ రైడ్ చేసి వారి యొక్క ఎన్రోల్మెంటు మరియు వారి యొక్క సర్టిఫికెట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి వెరిఫై చేసిన తర్వాత వీరు అర్హులు కాదని చెప్పేసి ఇల్లీగల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేసి వారు ఫిర్యాదు చేయడం జరిగింది. వారి ఫిర్యాదు మేరకు ఈ 3 పైన కేసు నమోదు చేయారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు ఓఎస్డీ అధికారులు. రాజరాజేశ్వరి మిల్లు నుంచి లారీల్లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు తనిఖీలు చేపట్టారు. సోదాల్లో 430 పీడీఎస్ బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అధికారులు దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో మౌని అమావాస్య సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మౌని అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. నాంది ఫౌండేషన్ జాబ్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు. హైదరాబాద్ నాచారం సెయింట్ పాయిస్ డిగ్రీ మరియు పీజీ కాలేజీ ఫర్ ఉమెన్ కళాశాలలో డిగ్రీ, పీజీ, ఎంబీఏ విద్యార్థులకు ప్రైవేటు రంగ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ జాబ్ ఉత్సవ్లో నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట్, గజ్వేల్, జనగాం వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.